నేను ఈరోజు అయితే పాయా కర్రీ చేస్తున్నాను. సండే కాబట్టి స్లీపింగ్ డే అనమాట. ఇంకో స్టవ్ పైన అయితే కుక్కర్లోనే నేను రైస్ అయితే పెట్టేశాను. అంటే రాగి సంగటికి రైస్ పెట్టాను. కుక్కర్లో అయితే రాగి సంగటి తొందరగా అయిపోతుందని పెట్టేశాను. టీవీలోకి వెళ్ళిపోండి టీవీలోకి. మా పిల్లలకైతే రాగి సంగటి అయితే పెట్టేశాను. వేడి వేడిగా ఉంది. తీసుకోండి. పాయా కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. రాగి సంగటి పాయా కర్రీ మా పిల్లలకు కూడా పెట్టించేసాను. నేను కూడా తినేస్తున్నాను. హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దునియా అమ్మాయి బ్లాగ్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు సండే కదా, టిఫిన్ ఏం చేయలేదు. అలా అని కూడా తొందరగా కూడా ఏం చేయలేదు. మా ఆయన అయితే మీటింగ్ ఉందని కాలేజ్కి వెళ్ళిపోయారనమాట. ఇంకా నేను ఇప్పుడైతే వంట స్టార్ట్ చేస్తున్నాను. ఇంకా నేను ఈరోజు అయితే పాయా కర్రీ చేస్తున్నాను. సండే కాబట్టి స్లీపింగ్ డే అనమాట. సండే కొంచెం టైం ఉంటుంది కాబట్టి అందరూ లేట్గా లేస్తారు. టిఫిన్ కూడా లేట్గానే అవుతుంది, లంచ్ కూడా లేట్గానే అవుతుంది. ఒక్కోసారి రెండు ఒకేసారి చేస్తాను. ఈరోజు అయితే పాయా కర్రీ చేస్తున్నాను. పాయా కర్రీ చాలా మంచిదండి. ప్రెగ్నెన్సీ వాళ్ళకి కానీ బాలింతలకు కానీ చాలా మంచిది. పాయా కర్రీ తింటే పిల్లలకు ఫీడింగ్ ఇస్తారు కదా, పిల్లలకి చాలా మంచిదన్నమాట. చిన్నపిల్లలకు మెడలు అనేది తొందరగా నిలిచిపోతాయి. పుట్టబోయే పిల్లల బోన్స్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. చాలా మంచిది. ఎవరైనా ప్రెగ్నెన్సీ వాళ్ళు కానీ బాలింతలు ఉంటే కంపల్సరీ వీక్లీ ఒకసారైనా పాయా కర్రీ తినడానికి ట్రై చేయండి. ఈరోజైతే నేను పాయా కర్రీ చేస్తున్నాను. ఇంకా మీకు కూడా చూపించేస్తారండి పాయా కర్రీ. ఇంకా పాయా కర్రీలోకి కాంబినేషన్గా నేను రాగి సంగటి అయితే చేస్తున్నాను. చాలా బాగుంటుంది రాగి సంగటి. ఈరోజు అదే చేస్తున్నాను. ఇంకెందుకు ఆలస్యం, పాయా కర్రీ చూసే ముందు వీడియోకి ఒక లైక్ చేసి, కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే జర సపోర్ట్ చేయండి, లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఈ వీడియోను షేర్ చేయండి. ఇంకెందుకు ఆలస్యం, పాయా కర్రీ చూసేద్దామా? ముందుగా అయితే ఈ పాయాని అయితే కుక్కర్లో అయితే ఉడికించుకునేస్తున్నానండి. పాయాని కుక్కర్లో వేసుకునేసిన తర్వాత కొద్దిగా రాళ్ళుప్పు, తర్వాత కొద్దిగా పసుపు, ఇప్పుడు వాటర్ కొద్దిగా వేసుకొని బాగా ఉడికించుకునేయాలండి. మనకు ఈ బోన్స్ కూడా మెత్తగా ఉడికిపోవాలి. అప్పుడే కర్రీ అనేది టేస్ట్గా ఉంటుంది. వాటర్ అయితే ఫుల్గా పోసుకునేసినానండి. కుక్కర్ మూత పెట్టి స్టవ్ పైన అయితే పెట్టుకునేసానండి. నేను కరెక్ట్గా ఒక 10-11 విజిల్స్ అయితే పెట్టుకుంటాను. ఎందుకంటే మెత్తగా బాగా ఉడికిపోతుంది. తర్వాత అయితే కర్రీ చేస్తాను, అది కూడా చూపిస్తాను. ఇంకో స్టవ్ పైన అయితే కుక్కర్లోనే నేను రైస్ అయితే పెట్టేశాను. అంటే రాగి సంగటికి రైస్ పెట్టాను. కుక్కర్లో అయితే రాగి సంగటి తొందరగా అయిపోతుందని పెట్టేశాను. ఇది 10 విజిల్స్ వచ్చిన తర్వాత మీకు పాయా కర్రీ చూపిస్తాను, ఎలా చేస్తాను నేను అనేది. అన్నీ కూడా కట్ చేసి పెట్టుకునేసాను రెడీగా. మా హస్బెండ్ బయట మీటింగ్ ఉందని వెళ్ళారు. వచ్చే లోపల చేసేయాలి. మార్నింగే మార్కెట్కి వెళ్ళాను, ఆకుకూరలు అన్నీ తెచ్చుకున్నాను. అవన్నీ ఈ లోపల అన్నీ క్లీన్గా వలిచి ఫ్రిడ్జ్లో పెట్టుకునేయాలి. అన్నీ మార్కెట్ నుంచి తెచ్చాను, అలా పెట్టేశాను. ఇవన్నీ ఇప్పుడు క్లీన్ చేసుకోవాలి. మా పిల్లలు అయితే టీవీ చూస్తున్నారు. టీవీలోకి వెళ్ళిపోండి టీవీలోకి. ఏమి పెట్టుకోండి. ఇంకా అది అన్నమాట, అలా ఉంటుంది మా ఇంట్లో. పాయ బాగా ఉడికిన తర్వాత కలుద్దాము. మిగిలిన ప్రాసెస్ తర్వాత చూపిస్తాను. పాయ అయితే బాగా ఉడికించుకునేసినానండి. నేను దగ్గర 15 విజిల్స్ దాకా పెట్టుకున్నాను. ఇంకా ఎక్కువే పెట్టుకుంటాను. నేను బాగా ఉడికించుకునేసినాను. ఇప్పుడు కర్రీ చేసుకోవాలి. ఇంకా రాగి సంగటి కూడా చేసాను, హాట్ బాక్స్లో వేసాను, చల్లారిపోతుందని చెప్పేసి. ఇప్పుడు కర్రీ అయితే చేసేద్దాము, పాయా కర్రీ. నేను ఇంకో కుక్కర్లో అయితే చేస్తున్నాను. ఇది మనం కర్రీ చేసినా కానీ మళ్ళీ ఒక 2 విజిల్స్, ఎంత బాగా ఉడికినా ఒక 2 విజిల్స్ పెట్టుకుంటే మసాలా అంతా బాగా పాయాకి పడుతుంది. అందుకే నేను విజిల్స్ మళ్ళీ ఒక 2 విజిల్స్ పెడతాను. ఈ బాగా ఉడికించాలి. చూడండి ఎలా అయిపోయిందో. ఇప్పుడైతే ఇంకో కుక్కర్లో చేస్తున్నాను నేను. ముందుగా అయితే స్టవ్ పైన కుక్కర్ పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకునేస్తున్నానండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకునేస్తున్నాను. ఈ ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఆనియన్స్ అయితే బాగా వేగిపోయాయండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయేదాకా వేయించుకునేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిపోయిన తర్వాత
టమాటా పేస్ట్ అయితే వేసుకుంటున్నాను. ఒక 3 టమాటాలు మిక్సీ పట్టించుకొని వేసుకుంటున్నానండి. ఈ టమాటా పేస్ట్ బాగా ఉడికిపోవాలి. టమాటా పేస్ట్ బాగా ఉడికిపోయింది. ఇప్పుడు రెడ్ చిల్లీ పౌడర్, ధనియాల పౌడర్, గరం మసాలా అయితే వేసుకుంటున్నాను. నేను కారానికి తగ్గట్టు రెడ్ చిల్లీ పౌడర్ వేసుకుంటున్నానండి. కొద్దిగా స్పైసీగా ఉంటేనే పాయ కర్రీ బాగుంటుంది. ఈ మసాలాలన్నీ బాగా వేయించుకునేయాలి. కొద్దిగా వాటర్ వేసుకుందాము, మసాలా ఉడకాలి కదా. కొద్దిగా అయితే వేస్తున్నాను. ఈ మసాలా అంతా బాగా ఉడికిపోవాలి. కొద్దిగా రాళ్ళుప్పు అయితే వేసుకుంటున్నాను. అప్పుడే మనం పాయ ఉడికించేటప్పుడు వేసుకున్నాం కదా, ఇప్పుడు వేసుకునేటప్పుడు చూసి వేసుకోవాలి. మసాలా అయితే ఇంకా వేగలేదు. మసాలా అయితే ఉడికిపోయిందండి బాగా. ఇప్పుడు మనం ఉడికించుకున్నాం కదా పాయ, దాన్ని అయితే వేసుకునేయాలి. వాటర్తో సహా వేసుకునేయాలండి. ఇప్పుడు బాగా కలుపుకునేయాలి. కావాలంటే ఇంకా కొద్దిగా వాటర్ వేసుకోవచ్చండి. ఇప్పుడు ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర అయితే వేసేద్దాము. కొత్తిమీర వేసుకొని ఒకసారి సాల్ట్ రుచి చూసుకోండి. మీకు సాల్ట్ తక్కువగా ఉంటే వేసుకోండి. నాకైతే అన్నీ కరెక్ట్గా సరిపోయాయి. ఇప్పుడైతే నేను కుక్కర్ మూత పెట్టుకునేస్తున్నానండి. ఒక 2 విజిల్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకునేయచ్చు. మనకు మసాలా అంతా ముక్కలకు అనేది బాగా పడుతుంది. 2 విజిల్స్ వచ్చిన తర్వాత ప్రెజర్ అంతా పోయిన తర్వాత మూత తీసుకోవాలండి. నేను ప్రెజర్ అంతా పోయిన తర్వాత మూత తీసి చూపిస్తాను. పాయ కర్రీ అయితే అయిపోయిందండి. ఇప్పుడు మా పిల్లలకి వేడివేడిగా రాగి సంగటి పాయ కర్రీ అయితే పెట్టించేసేయాలి. పాయ కర్రీ అయితే చాలా బాగుంటుంది రాగి సంగటిలోకి. చలో తినేద్దాం. పాయ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. చూసారా, బోన్స్ కూడా బాగా ఉడికిపోయాయి. తినడానికైతే చాలా బాగుంటుంది. పిల్లలకు పెడితే చాలా మంచిదండి. ఇప్పుడైతే మా పిల్లలకు పెట్టేస్తున్నాను. మా పిల్లలకైతే రాగి సంగటి అయితే పెట్టేస్తాను. వేడి వేడిగా ఉంది. ఇలా తీసుకోండి. చాలా బాగుంటుందండి రాగి సంగటి పాయ కర్రీ. సూపర్గా ఉంటుంది రాగి సంగటి పాయ కర్రీ. మా పిల్లలకు కూడా పెట్టించేసాను. నేను కూడా తినేస్తున్నాను. మా హస్బెండ్ లేట్ అవుతుందంట రావడానికి. ఇంకన్నీ తినేస్తున్నాను. మార్నింగ్ కూడా టిఫిన్ చేయలేదు. చాలా బాగుందండి. చాలా రోజుల తర్వాత నేను పాయ కర్రీ చేస్తున్నాను. చాలా బాగుంది. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. తింటే చాలా మంచిది. ఎలా ఉంది కృషి? ఎలా ఉంది కృషి? బాగుంది కదా? తిను, మంచిది. నువ్వు తిను. అవునా? సరే, చిన్నగా తిను. నువ్వు కూడా తిను. ఇంకా మా హస్బెండ్ తినేటప్పుడు నేను షూట్ చేయలేదు. ఎందుకంటే ఆయన కాలేజ్లో మీటింగ్ ఉందని చెప్పేసి అక్కడే లంచ్ అయితే చేసి వచ్చారంట మీటింగ్ చూసుకొని. ఇంక ఇంటికి వచ్చిన తర్వాత లైట్గా తిన్నారు. ఆల్రెడీ తిన్నారు కాబట్టి నేను అప్పుడు షూట్ చేయలేదు. పాయ కర్రీ అయితే వీక్లీ ఒకసారి తినండి. బాలింతలు కానీ ప్రెగ్నెన్సీ వాళ్ళు కానీ చాలా మంచిది. ఈ వీడియో అయితే ఇక్కడ ఎండ్ చేస్తున్నాను. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.